రాజకీయాలకు 99 నుంచి ఇక్కడ ఉన్నాను. జనసేన పార్టీ కాకుండా పరుచూరు భాస్కర్ రావు అభిమానులు కూడా ఉన్నారు. నాకు ఇక్కడ కులం లేదు. కానీ నాకంటూ ఒక 20-25 వేల ఓటర్స్ అయితే మాత్రం వాళ్ళ గుండెల్లో నన్ను పెట్టుకునే వాళ్ళు ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నారనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. నేను అందుకే ఆ కార్యకర్తలందరికీ ఒకటే భరోసా ఇచ్చాను. ఈ రోజున్న పరిణామాల్లో నాకు సీటు బాగా, నాకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అక్కడ గేట్ల కాడ అవమానించబడి అవమానంతో నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. మీరు మీ సొంత నిర్ణయాలు తీసుకొని పని చేసుకోండి. మీ కష్ట సుఖాల్లో ఏదున్నా ముందులాగా నన్ను పిలిస్తే నేను కష్టంగా పార్టిసిపేట్ చేస్తాను. నా వల్ల అయ్యే సాయం ఏదున్నా కూడా నా ఫోన్ నెంబర్ అదే ఉంటుంది. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నా వల్ల వీలైన సాయం మీకు చేస్తానని కార్యకర్తలకు చెప్పడం. ఇప్పుడు ఒకటేనండి, నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయాల నుంచి విడమర్చుకుంటున్నాను. పార్టీకి రాజీనామా చేశాను. ఇక మీట నేను రాజకీయం చేయాలా వద్దా, లేదు బిజినెస్ చేసుకోవాలా, లేదు ఆరోగ్యపరంగా కూడా కొంచెం చూసుకోవాల్సి ఉన్నాయి. కాబట్టి నేను నా స్నేహితులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూర్చొని మాట్లాడి అలాగే ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీకు తెలియజేసే నేను ఆ నిర్ణయం ప్రకటిస్తానని చెప్పి నాకైతే ఇప్పుడు దాకా నాకే ఏమి తెలియదు. ఎన్నికల లోపు ఏముంటుంది, ఉండేది 30 రోజులు కూడా లేదు. కానీ నాకైతే ఆలోచన కూడా లేదు ప్రస్తుతానికి. నేను అందరితో మాట్లాడిన తర్వాతే దాని మీద ఓ నిర్ణయం తీసుకోవాలి. దాదాపు 99 నుంచి అనకాపల్లి ప్రాంతంలో రాజకీయంగా ఇన్ఛార్జిగా, అలాగే మొన్న ఎలక్షన్లో జనసేన పార్టీ నుంచి కంటెస్టెడ్ క్యాండిడేట్గా ఓడిపోయిన తర్వాత ఇప్పటికీ 5 సంవత్సరాల్లో జనసేన పార్టీని విలేజ్ వైజ్ బలోపేతం చేసి జెండాలు ఎక్కించి, అలాగే కమిటీలు వేసి, విలేజ్ కమిటీలు, మండల కమిటీలు మీటింగ్ పెట్టి, మండలాల్లో కలిపి కాన్స్టిట్యూన్సీ లెవెల్ మీటింగ్ పెట్టి, నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టి జనసేన పార్టీని ఆంధ్ర రాష్ట్ర 13 జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా అనకాపల్లిలో బ్రహ్మాండంగా డెవలప్ చేశాం. దానికి జన సైనికులు, కార్యకర్తలు, నాయకులు కూడా నాతో పాటు చాలా కష్టపడ్డారు. దానికి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము పడిన కష్టం, మేము డెవలప్ చేసిన సిస్టంకి ఈరోజు మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అనకాపల్లి జనసేన సీట్ అలాట్ చేయడం జరిగిందంటే ఖచ్చితంగా మేమందరం పడిన కష్టానికి గుర్తింపు అన్నది కూడా తెలియజేసుకుంటూ, గతంలో మొన్న అన్న కొంతాల రామకృష్ణ గారికి కొన్ని కారణాల వల్ల టికెట్ ఇవ్వడం జరిగిందని తెలుసుకొని ఆయన టికెట్ వస్తానే ఫస్ట్ ఆయన కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది. దాని తర్వాత కార్యకర్తల మీటింగ్లో మాట్లాడిందంతా కూడా మీడియా వాళ్ళు మీరు అందరూ కూడా చూశారు. నాకు సొంత పని నుండి 2 రోజులు బెంగళూరు వెళ్ళి దాని తర్వాత విజయవాడ వెళ్ళాను. మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలుద్దామని 16 రోజులు విజయవాడలో ఉంటూ చాలాసార్లు ఆయన కలిసేదానికి ప్రయత్నం చేసినా నాకు అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. ఇంకోటి ఏంటంటే, మొన్న తగనంపూడి చెక్ ఇచ్చేదానికి ఇన్సూరెన్స్ చెక్ కోసం పిలిస్తే వాళ్ళను కూడా తీసుకొని వెళ్తే చివరికి మా పార్టీ అధినేత నాగబాబు గారి ద్వారానే ఆ చెక్ ఇప్పించాం. ఇచ్చిన తర్వాత కూడా నేను మళ్ళా పవన్ కళ్యాణ్ గారు కింద ఉన్న నాయకుల్ని బాస్ని కలవాలని చెప్పి అడిగితే 18వ తారీఖు తర్వాత అందరిని పిలుస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ నేను గెలవకపోవడం అన్నది పాయింట్ అవుటే కాదు, నేనే గెలుస్తానన్న నమ్మకం ఈ కాన్ఫరెన్స్లో మీరు ఎక్కడ అడిగినా కూడా చెప్పగలుగుతారు. దీనికి అనుకోని పరిణామాలు కొన్ని జరిగాయి. మా పార్టీలో 2 దుష్ట శక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఏదో ఆశించి ఏదో చేద్దాం అనుకొని వచ్చి అది మిస్పేర్ అయ్యే కాడికి వాళ్ళ వల్లే ఈరోజు కమ్యూనిటీ ఓటు కావాల్సి ఉంటుందని చెప్పి అన్న కొంతాల గారిని దింపారు. ఆయనకు కూడా పాపం జాయిన్ అయినప్పుడు
ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆలోచన కూడా లేదు. అనుకోని పరిణామాల్లో ఆయన దిగాల్సి వచ్చింది కాబట్టి నేను కూడా మొన్న ఆయనకి సపోర్ట్ చేస్తానని గట్టిగా చెప్పాను. ఈ రోజు కూడా నా కార్యకర్తలకు నేను ఒకటే చెప్పాను, వీళ్ళకి చెయ్యండి వీళ్ళకి చెయ్యొద్దు అని చెప్పలేదు. మీ సొంత నిర్ణయాలు మీరు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ మన నాయకులు మిమ్మల్ని గుర్తించి అడిగినప్పుడే మీరు ఎప్పుడన్నా పోతే వాళ్ళు పనిచేయడానికి ఉంటుంది. కాబట్టి నేను కానీ అప్పచెప్పి వెళ్తే వైన్ షాప్ లో క్వార్టర్ తీసుకున్నాడు ఎక్కువ రేటు చీప్ లిక్కర్ అని తాగిన కాడి నుంచి మొత్తం దిగే వరకు ఎలా తెస్తాడో నేను ఈ రోజు కార్యకర్తలు కానీ ఆయనకు అప్పచెప్తే రేపు ఆయన కింద ఉన్న వాళ్ళు ఏ పొరపాటు చేసినా సంవత్సరాలు నేను అప్పచెప్పిన వాళ్ళు నన్ను తీసుకుంటారు. కాబట్టి ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోండి, మీకు నచ్చితే ఆయనే వచ్చి పిలుస్తాడు, మీరు ఆయనతో మాట్లాడుకోండి అని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. మేడం గారు ఒకటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ నేను ఇందాక మీకు అందరికి కూడా చెప్పాను. ఇప్పుడు పార్టీ అధినేత తర్వాత ఒక 3, 4, 5 ఉంటారు. నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకులకి ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రతిసారి పార్టీ అధినేతను కలవడానికి అవ్వదు. దాని కింద ఏదో ఓ బాడీ ఉంటే వాళ్ళకి చెప్తాం, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ వల్ల అయితే వాళ్ళే సాల్వ్ చేస్తారు. దానికి పైన ఉంటే ఇంకా పై వాళ్ళకి చెప్తారు. కాని పక్షంలో పార్టీ అధినేత నోటీస్కి వెళ్తారు. కానీ ఈ 5 సంవత్సరాల నుంచి ఏదో సమన్వయ కమిటీ అంటారు, డిసిప్లిన్ కమిటీ అంటారు, రకరకాలుగా అన్నారే కానీ ఏది ఇంప్లిమెంట్ అవ్వలేదు, ఏది జరగలేదు. ఏది ఏమైనా నా కాన్స్టిట్యూన్సీ లెవెల్లో అయితే ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా పెట్టాను. పరుచూరు భాస్కరరావు ఆఫీస్లో లేదంటే మా ఈశ్వర్ ఉంటాడు, ఈశ్వర్ లేదంటే కృష్ణ ఉంటాడు, కృష్ణ లేకపోతే నవీన్ ఉన్నాడు, నవీన్ లేకపోతే మా ప్రసాద్ ఉన్నాడు, టీలు కాఫీలు ఇస్తుంటాడు, వాచ్మెన్లు ఉన్నారు, నైట్ సెక్యూరిటీ ఉంటారు. 24/7 ఆఫీస్ ఓపెన్ లో ఉంటుంది. ఉన్నప్పుడు ఎలా ట్రీట్ చేస్తాం, లేనప్పుడు కూడా అలాగే ట్రీట్ చేస్తాం. వెంటనే మా వాళ్ళు చేయలేని పని ఉంటే నాకు ఫోన్ చేస్తే నేను ఇన్వాల్వ్ అయ్యి క్లియర్ చేసేవాడిని. ఇది నా కాన్స్టిట్యూన్సీ లెవెల్లో నేను పెట్టుకున్న సిస్టమ్. కానీ పార్టీకి మాకు చూస్తే మాకు మధ్యలో ఎవరు లేదు. ఈ రోజు 16 రోజులుగా నేను కలవాలనుకుంటే ఎవరు లేరు. పార్టీలో సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ లో ఉన్న ఒకరు ఉన్నారంటే వాళ్ళు కొన్ని మందికి మాత్రమే పరిమితం అయిపోయారు. ఈ జిల్లాలోకి వస్తే వాళ్ళు చెప్పిందే చేస్తున్నారు, వాళ్ళు చెప్పిందే జరుగుతుంది. అలాంటప్పుడు మాకు నిజంగా ఇన్ని రోజుల కుటుంబంలో ఉండి బయటకు వచ్చి విమర్శించడం నాకు ఇష్టం లేదు. కాబట్టి తప్పులు నేను ఇందాక కూడా సార్కి డైరెక్ట్ గా లైవ్ లో మా కార్యకర్తల ముందే చెప్పాను. ఖచ్చితంగా అన్ని సరి చేసుకుని వాళ్ళు ముందుకెళ్తారు. నేనైతే రాజకీయాల నుంచి విడమర్చుకుంటున్నాను. అందుకే కార్యకర్తలకి నేను వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. మా పార్టీ అధినేతకో పార్టీకో నన్ను పిలిచి మాట్లాడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నా లేకపోయినా నా కార్యకర్తలకి 15 రోజుల నుంచి మీరు లేరు 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 అని అడుగుతున్నారు. ఆయన ఏదైనా చెప్తే వీళ్ళకి వచ్చి చెప్దామని కూర్చొని ఉన్నాను, అది జరగలేదు. మరి వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి ఈరోజు వచ్చి వాళ్ళకి ఆ ఓదార్పు చెప్పి ఈ నిర్ణయాన్ని నేను తీసుకున్నాను. కాంగ్రెస్, బీజేపీ ఇలాగా XYZ, కానీ ప్రతి పార్టీ అధినేత కూడా ఇస్తున్నాను, నీకు నెక్స్ట్ ఏదైనా ఉంటే చూస్తాను, లేదంటే నీకు అవ్వదని పిలిచి మాట్లాడుతున్నారు సార్. మా నియోజకవర్గంలో పిలా గోవింద్ గారిని గౌరవ చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు పిలిచి మాట్లాడారు సార్. అలాగే వైసీపీ నాయకులు కూడా భరత్ టికెట్ ఇచ్చినప్పుడు అమర్కి చెప్పి పక్కన నిలబెట్టుకొని చేశారు సార్. కానీ మాకు జనసేన పార్టీలో మాత్రం ఎందుకు ఇలా జరిగిందో మాకైతే అర్థం కాలేదు సార్. మీరు ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, గతంలో నేను చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా మొట్టమొదటిసారి బీఫార్ ఇచ్చిన ఘనత మీదే. ఖచ్చితంగా మీరంటే అభిమానం మాకు ఉంది. కానీ ఇప్పుడు ఇవ్వని దాని వల్ల బాధ అయితే ఏం లేదు. కానీ మీరు జరుపుకున్న అక్కడ పార్టీ ఆఫీసులో జరిగే విధానం, మమ్మల్ని అవమానించే విధానం చూస్తే తట్టుకోలేకే నేను పార్టీ నుంచి విడిపోవడం జరుగుతుంది సార్. నా మారికి ఎన్నో మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు చాలా బాధపడుతున్నారు సార్. ఇప్పటికైనా వాళ్ళు పిలిపించి మాట్లాడడం మంచిది సార్. ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మీకు తెలుసో తెలీదో ఈ రోజు జనసేన పార్టీలో ఖచ్చితంగా 20 మంది గెలిచే అవకాశాలు ఉన్నప్పటికి కూడా మీరు తీసుకున్న నిర్ణయానికి అందరం కూడా కట్టుబడి వచ్చాం సార్. పార్టీలో ఒక స్ట్రక్చర్ లేదు సార్. పార్టీలో మీ తర్వాత ఎవరిని కలవాలనుకుంటే ఇంతకు ముందు దాకా అన్న మనోహరన్ ఉండేవారు, ఆయన ఇప్పుడు బిజీగా ఆయన కాన్సెన్స్ చూసుకోవడానికి వెళ్ళిపోయారు. దాని కింద మనుషులు లేరు సార్.
మీ కింద ఉన్న క్యాడర్ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి అవకాశం ఇష్టం ఉన్న వాళ్ళని మీ దగ్గర కలుపుతున్నారు సార్. ఇష్టం లేని వాళ్ళని గేటు దగ్గరే ఏదో మాయమాటలు చెప్పి పంపించేస్తున్నారు సార్. కానీ పార్టీ స్ట్రక్చర్ ఇది కాదు సార్. చాలా మంది మిమ్మల్ని నమ్ముకొని మా బోటి ఇన్ఛార్జీలు కార్యకర్తలు జన సైనికులు కష్టపడుతున్నారు సార్. పార్టీకి ఒక స్ట్రక్చర్ కనిపించట్లేదు. 5 ఏళ్ళలో ఎందుకు పెట్టలేదో కూడా మాకైతే అర్థం కాదు. కానీ నేనైతే కాన్స్టిట్యూన్సీ లెవెల్లో బ్రహ్మాండంగా డెవలప్ చేసిన దానివల్లే ఈ రోజు జనసేన పార్టీ ఇంత బలంగా ఉంది సార్. మీకు నేను దయచేసి ఒకటే చెప్పుకుంటున్నాను, ఎవరో కొన్ని మంది లాస్ట్లో వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చినప్పుడు నిజంగా కష్టపడిన వాళ్ళకి బాధ ఉంది సార్. ఈ రోజు మా జిల్లాలో మీరు 4 సీట్లు ఇచ్చారంటే 3 సీట్లు కష్టపడిన వాళ్ళకి కాదు సార్, మొదటి నుంచి మధ్యలో వచ్చిన వాళ్ళకి ఇచ్చారన్నది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి సార్.